హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే హలీంని ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన హలీం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. హలీం చేయడానికి ఒక స్పెషల్ మసాలా ఉంటుందండి. ఆ మసాలా ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. హలీం చేయడానికి ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. అలా ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వలన మనకు చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. హలీం చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అన్ని పప్పులు తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా బౌల్ తీసుకొని ఈ సైజులో ఉండే స్పూన్తో అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ రెడ్ పప్పు, అలాగే బార్లీ గింజలు, ఒక స్పూన్ బార్లీ గింజలు, ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఉప్మా రవ్వ, ఒక స్పూన్ చోలే, ఒక స్పూన్ రైస్, పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వాటర్ని పోసి నీట్గా కడిగి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా వాటర్ పోసి నీట్గా కడిగేసి కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా 3 గ్లాసెస్ వాటర్ని వేసుకొని కుక్ చేసుకోవాలండి. పప్పులు మెత్తగా ఉడికేలాగా కుక్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోండి. అలాగే ఒక 500 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నానండి. చూడండి, 500 గ్రామ్స్ చికెన్ని తీసుకొని ఇలా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, నేను చికెన్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా చిన్న సైజులో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోండి. అలాగే మనకు హలీం చేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఆనియన్ మొత్తం వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే ఆనియన్స్ని తీసేసుకోవాలండి, లేదంటే డార్క్ అయిపోతాయి. చూసారు కదా, నేను చూపిస్తాను ఏ కలర్లో తీసుకోవాలో. చూసారు కదా, ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకు ఇలా డార్క్ కలర్ అయిపోతుంది. అందుకే లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కుక్ చేసుకుందాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. చూసారు కదండి, ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని గరం మసాలాని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లో కొంచెం మిగిలించాం కదా, ఆ ఆనియన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక స్పూన్ పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చికెన్ని వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూతని తీసి మనకు కావాల్సిన మసాలాలు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. 1½ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగుని, అలాగే ఒక పిడికెడు కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని బాగా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్స్ రావాలండి. ఇంతకుముందు మనం పప్పులు ఉడికించుకున్నాం కదా, ఆ పప్పులను తీసుకొని ఇలా మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనకు హలీం చాలా బాగుంటుంది. అలాగే చికెన్ని కూడా కుక్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా సేమ్ పప్పులాగానే మిక్సీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా కుక్ అయిన చికెన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పెట్టుకోండి. ఇలా చికెన్ని ఎలా మిక్స్ చేయాలో నేను చూపిస్తాను. చూసారు కదండి, ఇలా ఉండేలాగా మిక్స్ చేసుకోండి.
చూసారు కదా, ఇలా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన చికెన్ని కూడా ఇంతకుముందు పప్పులు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా కలిసేలాగా తిప్పుతూ కలిపామంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. అలా బాగా కలిసేలాగా పప్పు చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు పాటు కలపాలి. అలాగే వాటర్ని వేసుకోండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ని, కొంచెం కొత్తిమీరని, ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, వాటిని కూడా వేసి, అలాగే ఇది హలీం మసాలా అండి. నేను మసాలా వేసానని చెప్పాను కదా, ఈ హలీం మసాలా వేయకపోతే హలీం టేస్ట్ అంత బాగుండదండి. అందుకే హలీం మసాలా ఖచ్చితంగా వాడాలి. ఈ హలీం మసాలా మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అది వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. వాటితో పాటుగా ఒక స్పూన్ సాల్ట్ని, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా తిప్పుతూ చాలాసేపు వరకు చేసుకోవాలండి. మినిమం హలీం చేయడానికి 1.5 అవర్ పడుతుంది. చూసారు కదా, ఇలా కలుపుతూ ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు మనకు హలీం రెడీ అయిపోయినట్టు. అలా రెడీ అయిన హలీంని బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ అయిపోయింది. ఇలా చేసిన హలీం చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూసారు కదండి, హలీం చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మినిమం 1 అవర్ పడుతుంది. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.